సౌత్ అమెరికాలో గయానా కంట్రీలో ఉన్న జార్జ్ టౌన్ సిటీ. ఇది మా జర్నీలో మరో చాప్టర్. జార్జ్ టౌన్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మా ప్రయాణం. పాకిస్తాన్ ఫ్రెండ్ నా మీద ఉన్న అభిమానంతో చెప్తున్న మాటలు ఇవి. भाई लोगों, गाइस, फ्रेंड्स, सतीश भाई के सब्सक्राइबर्स प्लीज़ इनको लाइक करें, शेयर करें, कमेंट्स करें, सब्सक्राइब करें. ओके और जी. लोगों को भी बोले कि इनको सब्सक्राइब करें. ఓకే జీ సతీష్ భాయ్. ఓకే, ఎంజాయ్. ఫ్రెండ్స్తో కలిసి చేసిన ఈ చిన్న రోడ్డు జర్నీ ఎలా సాగిందో చివరి వరకు చూడండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆగి రీఫ్రెష్మెంట్ కోసం ఏమైనా తీసుకుందామని లోపలికి వెళ్ళాము. వెళ్ళడంతో మా వాళ్ళు డైరెక్ట్గా బీర్ తీసుకున్నారు. अरे कुछ पीने के लिए चाहिए तो ले लो. क्या पिएगा? तो ऐसे ही आराम से बैठा है तो. మాతో పాటు డ్రైవర్ కూడా కౌంటర్ దగ్గరకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు, లోకల్ లాంగ్వేజ్ కాబట్టి. వాళ్ళు రేటు ఎక్కువ చెప్పారంట, ఇంకో దగ్గర తీసుకుందామని వచ్చేస్తున్నాము. ज़्यादा बोलो, बहुत ज़्यादा बोलो, क्योंकि हम लोग इंडियन हिंदी में बात किए. गाना चेंज करो यार, ब्लूटूथ भी डिलीट करो. अच्छा, चलो वाला साथ फास्ट म्यूजिक. नहीं है तो कुछ अच्छा वाला इंडियन गाना. కొంత దూరం ప్రయాణించాక ఇంకో మార్టుకు వచ్చాము. వ్యూ చూడండి ఎంత బాగుందో. కొన్ని జర్నీస్ డెస్టినేషన్ కోసం కాదు, దారిలో చూసిన వ్యూస్, విన్న సాంగ్స్, ఫ్రెండ్స్తో గడిపిన మూమెంట్స్ కోసం గుర్తుండిపోతాయి. ఇలా జార్జ్ టౌన్ జర్నీలో మా ప్రతి మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ చివరికి ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. చెడ్డీ జగన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. గయానా ఎక్స్పీరియన్స్లో ఇది కూడా ఒక అన్ఫర్గెటబుల్ జర్నీ అని చెప్పాలి, ఎందుకంటే చాలా స్మూత్గా జర్నీ సాగింది.
జార్జ్ టౌన్ జెట్టి నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఫ్రెండ్స్ తో చేసిన ఈ చిన్న ట్రిప్ ని మీతో షేర్ చేయాలని అనిపించింది. ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఎక్స్పీరియన్స్ చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలాంటి ట్రావెల్ అండ్ ఆఫ్ షోర్ వీడియోస్ కోసం సైలర్ సతీష్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.